అందరికీ సాయిరామ్ అండి. శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ రావు నగర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన స్వామి ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో అండి. ఈ నెల 16వ తేదీన ఏఎస్ రావు నగర్ సమితి సీనియర్ డివోటీస్, అలాగే 30 ఇయర్స్ నుంచి నారాయణ సేవ, 2 ఇయర్స్ నుంచి గోసేవ కోఆర్డినేటర్గా స్వామి నియమించిన శ్రీ చిరుమామిళ్ళ వెంకట్రావు గారు గోసేవ మీద ఉన్న ఆసక్తితో, అలవాటుతో ఒక మినీ బస్ మాట్లాడుకుని 22 మంది భక్తుల్ని మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్న సత్యం శివం సుందరం గోశాల, చాలా పెద్దదన్నమాట, ఆ గోశాలకి తీసుకువెళ్ళారండి. శ్రీ వెంకట్రావు గారికి ఎంతో సన్నిహితుడు, అలాగే వెల్విషర్ అయిన శ్రీ భద్రారెడ్డి గారు మాకు ఈ వెహికల్ని ప్రొవైడ్ చేశారండి. 22 సీటర్స్ వెహికల్ని, మినీ బస్ అన్నమాట. 3 సార్లు ఓంకారం చెప్పుకున్న తర్వాత 9 సార్లు సాయి గాయత్రి కూడా జపించుకుని గణపతి మంత్రంతో స్టార్ట్ చేసి భజన అందరం కూడా తనివి తీరా అనమాట, చాలా తృప్తిగా చాలా భజన పాటలు పాడుకున్నామండి. బస్సులో భజన చేస్తూ వెళ్ళటం భలే సంతోషంగా, అందరికీ కూడా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. మన ఏఎస్ రావు నగర్లోని సత్యసాయి సమితిలో కొంతమంది పెద్దలను తీసుకుని ఈయన గోసేవలకి చేస్తూ ఉంటారనమాట. ఈసారి కూడా అందరం కలిసి సత్యం శివం సుందరం గోశాలకు వెళ్ళి అక్కడ 10 టన్నుల గ్రీన్ గ్రాస్ అనమాట, గ్రాసాన్ని ఇచ్చి రావటం జరిగిందండి. మేము వెళ్ళిన ఈ గోశాలని ధర్మరాజు రంకా గారు అని చెప్పేసి ఆయన స్థాపించి నడుపుతున్నారటండి. ఆయనకి ప్రస్తుతం 85 సంవత్సరాలట. ఇలాంటి ఇప్పుడు సత్యం శివం సుందరం గోశాలలో 3 ఉన్నాయట. దానిలో 8,000 పైగా గోమాతల ఆశ్రయం పొంది ఉన్నాయటండి. 35 సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ సేవ చేస్తున్నారట. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు 200 గోవులతో ఈ గోశాలను స్టార్ట్ చేశారని, అనాథలుగా తిరుగుతూ ఉన్న గోమాతలకి ఆశ్రయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తెలియజేశారండి. ఒక గోమాతకు వచ్చేసి ఒక్క రోజుకి 40 నుంచి 50 రూపాయలు గ్రాసం పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి, ఖర్చు అవుతుందని చెప్పేసి, ఇక్కడ ఇన్ని వేల గోమాతలు ఉన్నాయి కాబట్టి అంత శక్తి భరించలేకపోతున్నాము, ఎవరన్నా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే కనుక గోమాతలు కడుపు నింపగలం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారండి. ఇక్కడ మాకు అందరికీ ఆశ్చర్య ఆనందాలను కలిగించిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఇన్ని వేల మంది గోమాతలు ఉన్నా సరే ఒక్క చుక్క కూడా పాలు తీసుకోరటండి. పాలు తీయటం, పాల ఉత్పత్తులను చేయటం ఇలాంటివన్నీ కూడా బిజినెస్ వ్యవహారాలు ఏమి ఇక్కడ లేవు. అన్నీ కూడా ఆ గోమాతల నుంచి వచ్చే పాలన్నీ కూడా అక్కడ దూడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాగుతాయి అని చెప్పేసి మేము వెళ్ళిన వెంటనే పాల ప్యాకెట్లు తెప్పించారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ, ఇట్లా డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ప్రసాదం పెట్టి టీ ఇస్తూ ఉంటారట, టీ కానీ కాఫీ కానీ. అయితే పాల ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట. ఇదేంటి ఇన్ని గోవులు, ఇన్ని వేల గోవులు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్లు ఏంటి తీసుకొచ్చారని నేను అడిగాను. అడిగితే ఇక్కడ పాలు మేము తీయమండి, బయట నుంచే తీసుకొచ్చి టీ పెట్టిస్తూ ఉంటాము, చాలా దూరాల నుంచి వస్తారు కదా డొనేషన్స్ ఇవ్వటానికి అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ చెప్పారనమాట. చాలా ఆశ్చర్యం కలిగించిందండి. ఇలాంటిది నేను ఎక్కడ వినలేదన్నమాట అసలు. ఎవరన్నా ఇలా గోమాతని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు, గోసేవ చేద్దామని వెళ్ళిన వాళ్ళు, డొనేట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళగానే అప్పటి వరకు షెడ్స్లో ఉన్న గోవులన్నింటినీ కూడా ఇలాగా బయటకు వదులుతారనమాట. మేము వెళ్ళగానే ఆ గోవులన్నీ అలాగా ఆ డోర్స్ తీసేస్తే ఇలాగ మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చేసాయి అనమాట. మాకైతే ఆ దృశ్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించిందండి. పెద్దవాళ్ళు ఎవరన్నా, మనం పిల్లల హాస్టల్స్లో ఉన్న ఎక్కడన్నా ఉన్నప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటూ ఏదో తల్లి తెస్తోందని చెప్పేసి వస్తూ ఉంటారు కదా, ఆ దృశ్యం అలా అనిపించిందండి. చాలా చాలా బాధ అనిపించింది అనమాట. అన్ని గోవుల్ని వాళ్ళు ఎలా పోషిస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏమన్నా తెస్తారా, తేలేకపోతారా, మనకి ఏమన్నా పెట్టలేకపోతారా అని ఆ గోమాతలు రాగానే అలాగా నోరు పెట్టేసి అలా వెతుకుతూ ఉంటే చాలా చాలా బాధ అనిపించింది అనమాట.
ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటేనండి, ఎవరన్నా ఇట్లాగా మనకి గో సేవ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తోచినంత అనమాట, ఒక 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ, స్తోమతున్న వాళ్ళు 1000 రూపాయలు కానీ ఇలా వెళ్ళి ప్రతి నెల పక్కన పెట్టేసి ఒక్కసారిగా వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఇచ్చి పంపిస్తే ఆ గోమాతలకి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి నాకు ఛానల్ ఉంది కాబట్టి ఈ వీడియో ముఖంగా మీతో తెలియజేసుకుంటున్నానండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అన్ని సేవల్లోకెల్లా గోసేవ చాలా ఉత్తమమైందని చెప్పేసి మన పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ గోసేవతో పాటుగా ఇక్కడ గోమాతకి అన్నదానం చేస్తున్నట్టే కదా. ఇదంతా కూడా చాలా గొప్ప విషయం అండి. ఇది మనం చేసినా చేయలేకపోయినా కూడా, చేసే వాళ్ళని ప్రేరేపించినా కూడా చాలా గొప్ప పని అని చెప్పేసి భావిస్తూ ఉంటానన్నమాట నేను. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి గోమాత సేవ చేస్తే తరతరాలు తరించిపోతాయి, పితృదేవతలు కూడా తరించిపోతారు అని చెప్పేసి అనాదిగా మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో ప్రవచనాల్లో మనందరికీ కూడా చెప్తూనే వస్తున్నారు కదండి. ఏఎస్రావు నగర్ సమితి నుంచి శ్రీ వెంకట్రావు గారు 10 టన్నుల గ్రాసాన్ని సమితి తరపు నుంచి డొనేట్ చేసిన గ్రాసంతో పాటుగా అరటిపళ్ళు, బెల్లం అవన్నీ కూడా మేమందరం వెళ్ళిన వాళ్ళందరం కూడా స్వహస్తాలతో గోమాతలకి సమర్పించి చక్కగా అక్కడ గోవునిను దూడని తీసుకొచ్చారు. గోసేవ కూడా చేసుకుని చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని ఎంతో తృప్తిగా ఆనందంగా సేవంతా చేసుకుని రావటం జరిగిందండి. ఇంకొక స్వామి మిరాకిల్ ఏంటంటేనండి, మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చేంత వరకు వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఎటువంటి వర్షం కానీ ఎండ కానీ ఏమీ లేదండి. ఒక 4-5 రోజుల ముందు నుంచి ఏదో ఒక టైంలో కుంభవృష్టి పడిపోతుంది 2-3 గంటలు ఆపకుండా. అలాగే మేము వచ్చిన రోజు మేమందరం ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వచ్చేసాం. 8:30కి అలా వచ్చేసాం అనమాట ఇంటికి. వచ్చిన వెంటనే స్టార్ట్ అయ్యి పెద్ద వర్షం అనమాట అండి. అసలు మనం సంకల్ప బలం గట్టిదయ్యి కరెక్ట్గా మంచిది అయితే కనుక, సద్బుద్ధితో సదుద్దేశంతో కనుక మనం ఏదైనా కార్యక్రమం చేపడితే ప్రకృతితో పాటు భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు అనటానికి ఇదొక పెద్ద ఉదాహరణగా మేమందరం భావించామండి. ఇదండి ఈరోజు వీడియో. శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్లో గోమాత సేవను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి స్వామి కార్యక్రమాలన్నీ కూడా శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్లో మీతో పాల్పంచుకుంటూ ఉంటాను. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేయటం రాలేదు అంటే కనుక పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లల్ని పిలిచి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఎందుకంటే మీ వరకు రావాలి కదా, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి స్వామి కార్యక్రమాలు, సెంచనరీ సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా మీరు కూడా చూడాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సాయిరామ్.